హాయ్ గైస్, మీరు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఏం ఫుడ్ తినాలి డౌట్ లో ఉంటే ఈ వీడియో మటుకి మీకు పర్ఫెక్ట్. సో వెయిట్ లాస్ అవ్వడానికి ఈ వీడియోలో 5 ఫ్యాక్టర్స్ గా మాట్లాడుకుందాం. సో ఫ్యాక్టర్ నెంబర్ 1 వచ్చేసరికి వాట్ ఈస్ వెయిట్ లాస్. బాడీ వెయిట్ అనేది మన బాడీలో 3 కాంపోనెంట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. అది ఫ్యాట్ మాస్ కానీ, మజిల్ మాస్ కానీ, వాటర్ మాస్ కానీ ఫామ్ లో ఉంటుంది. సో హెల్తీ వెయిట్ లాస్ వచ్చేసరికి వీక్ కి 1 kg అనేది బెటర్ ఆప్షన్ అనమాట. హెల్తీ వెయిట్ లాస్ అనేది ఎప్పుడు మనం మజిల్ ని ప్రిజర్వ్ చేసుకుని ఫ్యాట్ ని రిడ్యూస్ చేసుకోవాలి. సో యావరేజ్ గా వీక్ కి 1 kg తగ్గడం అనేది హెల్తీ ఆప్షన్ అనమాట. అంతకుమించి ఎక్కువగా తగ్గినా అదేంటంటే అన్హెల్తీ అండ్ టెంపరీ సొల్యూషన్స్ మాత్రమే. ఫ్యాక్టర్ నెంబర్ 2 వచ్చేసరికి సైన్స్ బిహైండ్ ద వెయిట్ లాస్. వెయిట్ లాస్ అనేది క్యాలరీ డెఫిషియట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డైలీ మన బాడీకి 2000 క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని 1600 to 1800 క్యాలరీస్ వరకే ఇస్తాం. ఇప్పుడు రిమైనింగ్ క్యాలరీస్ ని మన బాడీ స్టోర్ అయిన ఫ్యాట్ నుంచి ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇలా వెయిట్ లాస్ అవుతాం అనమాట. ఫ్యాక్టర్ నెంబర్ 3 వచ్చేసరికి బెస్ట్ ఫుడ్స్ ఫర్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ అనేది ఎప్పుడు గ్రాడ్యువల్ గా ఉండాలి కానీ ర్యాపిడ్ గా ఉండకూడదు. సో మనం తినే ఫుడ్స్ లో ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి, అలానే హెల్దీ ఫ్యాట్స్ ఉంటూ హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలానే హైడ్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం తినే ఫుడ్ లో ఓవరాల్ గా 50% కార్బోహైడ్రేట్స్ పెట్టుకుని 30% ప్రోటీన్ ఉండాలి, అలానే 20% ఫ్యాట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్యాక్టర్ నెంబర్ 4 వచ్చేసరికి బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ వెయిట్ లాస్. డైట్ ఒకటే మనకి వెయిట్ లాస్ కి సరిపోదు, ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. సో బెస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి కార్డియో అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్. కార్డియో వచ్చేసరికి వాకింగ్ అని, రన్నింగ్, స్కిప్పింగ్, జాగింగ్ ఇలా ఏమైనా చేయొచ్చు. స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మజిల్ ని ప్రిజర్వ్ చేసుకోవడానికి, మెటబాలిజం ఇంక్రీజ్ చేసుకోవడానికి, అలానే మజిల్ బిల్డ్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ యూజ్ అవుతుంది. ఫ్యాక్టర్ నెంబర్ 5 వచ్చేసరికి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ డిపెండ్ అపాన్ ద వెయిట్ లాస్ అనమాట. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. 7 to 8 hours అనేది స్లీప్ కంపల్సరీ. అప్పుడు వెయిట్ గెయిన్ అవుతాం అనమాట. స్లీప్ సరిగ్గా లేనప్పుడు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, ఎందుకంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి. అలానే స్ట్రెస్ అనేది కూడా చాలా కంట్రోల్లో ఉండాలి. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడానికి మనకి ఇష్టమైన యాక్టివిటీ చేయవచ్చు, యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఇలా ఏం చేసినా స్ట్రెస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఫైనల్ గా ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలంటే క్యాలరీ డెఫిషియెంట్ లో ఉండాలి. అలానే వెయిట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ కాకుండా ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలానే బ్యాలెన్స్ ఫుడ్ తీసుకుంటూ, ఫిజికల్ యాక్టివిటీ ఉంటూ, అలానే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ని చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి. సో ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తుంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.